దినోత్సవాలు కూడా భావితరాలకు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఏదైనా చిన్నగా తక్కువ ఫీజు అంటే పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదన్నా రిక్రూట్మెంట్కి వెళ్తున్నారన్న ఆర్మీ లేదా డిఫెన్స్ రిక్రూట్మెంట్ వెళ్తున్నా సరే అశోక్ తన వంతు సాయం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అశోక్ అంటే మనం మన ఎసెట్గా భావించాలి మన సమాజానికి. ఇటువంటి అశోక్ అనేవారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ జిమ్ క్రీడాకారుల్ని అదేవిధంగా భారత పౌరులు తీర్చిదిద్దారని ఆశిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు అశోక్కి మరియు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మన భారతదేశానికి ప్రపంచ దేశాలలో కీర్తి ప్రతిష్టలు క్రీడల ద్వారా రావటం అనేది గొప్ప విషయం. మరి అంతేకాకుండా మన భారతదేశ చరిత్ర తీసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక మహనీయులు, మదర్ తెరీసా, అదేవిధంగా స్వామి వివేకానంద, మన పింగాళి వెంకయ్య గారు, ఎంతమంది చరిత్రకారులు మన భారతదేశంలో ఉండి ప్రపంచ దేశాలలో మన మంచి పేరు తీసుకురావడానికి కృషి చేశారు కూడా. అదేవిధంగా మరి ఆ రోజు ఆ మహానుభావులు ఆ రోజు అంతగా మన కోసం త్యాగాలు చేశారు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. మంచి జ్ఞానాన్ని అందించారు అబ్దుల్ కలాం గారు. అంత స్ఫూర్తితో మరి అటువంటి జయంతి కార్యక్రమాలు ఇక్కడ జరపడానికి కారణం ఏమిటంటే చాలా మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, చదువుకోలేని వారు ఉన్నారు. వాళ్ళందరూ ఇటువంటి కార్యక్రమాలు జరపడం ద్వారా ఈ సోషల్ మీడియా, న్యూస్ పేపర్ తదితర విషయాల మీద బయటకు వెళ్ళడం ద్వారా ఈ కార్యక్రమాలు ఇటువంటి ద్వారా అందరూ మన దేశానికి సేవలు అందించిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని విధాలుగా నన్ను సహాయ సహకరించినటువంటి మన పెద్దరాజు గారు, సిఏ గారు, కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా ఎంతమంది పోలీసు ఉన్నత అధికారులు, నాగేశ్వర గారు అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, బహుశా జిమ్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, కానీ ఇది మీకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే రేపొద్దున ఎగ్జామ్స్ రాయొచ్చు, మీరు రేపొద్దున ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చు, ఏదైనా డిబేట్లో పాల్గొవచ్చు. నేను చదువుకునేది చాలా తక్కువ, అయినప్పటికీ నేను పెద్ద వాళ్ళతో మాట్లాడి భగవంతుడు ఇచ్చిన అవకాశాలు నాకు చాలా ఉన్నాయి. డైరెక్ట్ మినిస్టర్లతో కలవాల్సిన అవకాశాలు నాకు చాలా వచ్చాయి కూడా, ఇంటర్వ్యూలు వచ్చాయి. నేను ఎవరు చెప్పుకోను, సామాన్యంగా సాధ్యపడి చిన్నతనంగా ఉంటాను. కానీ ఏదో ఒక రోజు మీ పెన్ను పేపర్ కూడా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఒక డిబేట్లప్పుడు లేదా ఇంటర్వ్యూలప్పుడు ఖచ్చితంగా సార్లు మాట్లాడినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, నేను చెప్పినట్టు కొన్ని డేట్లు కూడా ఖచ్చితంగా మీకు గుర్తు వస్తాయి. కాబట్టి మీరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, మీకు ఒక మంచి దేశ జ్ఞానం రావాలనే ఉద్దేశంతో మీ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఆరోగ్యంతో పాటు మంచి జ్ఞానాన్ని కూడా మేము నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తున్నందుకు మీరు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా మాజీ క్రీడాకారుడు షాహిద్ అన్న, ఈరోజు మనం కొన్ని వసతులు ఏర్పాటు చేయడం ఆయన క్లాబ్స్ కూడా అభినందిద్దాం. ఎందుకంటే కొత్త వాళ్ళు తెలియదు దాని గురించి. ఆయన ఒక మంచి క్రీడాకారుడు, మంచి ఆర్గనైజరు, ఒక క్రమశిక్షణ, అదేవిధంగా అందరం వ్యాయామం చేసి అందరూ ప్రోత్సహించేవాడు. ఈయన కొంచెం ఇల్లు దూరం రాలేక నేను ఒంటరి అయిపోయారు, అది ఎప్పుడు జిమ్లో అయినా చేసేవాడు. కాబట్టి మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు.